ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యైల ఐం హ్రీం ఐం సర్వ సంక్షోభిన్యై విద్మహే ఐం క్లీం సౌః హసక హాల క్లీం హ్రీం క్లీం వరహస్తాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో ముద్రా శక్తి ప్రచోదయాత్. ఈ మధ్య కొంతమంది నన్ను ఏమంటే మేము ముద్రలు వేస్తే బాగుంటుందని మాకు యూట్యూబ్లో చూసాము, ముద్ర లేకపోతే దేవత అనుగ్రహం కలగదు కదా అంటే, ఇప్పుడు ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అనబడే అటువంటి చెప్పింది. ఇప్పుడు ఏ సర్వ ముద్రలకు సంబంధించిన దేవతా అంశాలు వీళ్ళు శ్రీచక్ర అర్చనలో శ్రీచక్ర ఆవరణలో కొన్ని చోట్ల ఉంటారు. వీళ్ళకి సంబంధించినటువంటి మంత్రములు రూపాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ ముద్రలు వేయకపోయినా ఇప్పుడు చెప్పిన శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అనబడేది మీరు చేస్తున్న మంత్రానికి ముందు చేసుకుంటే ఆ ముద్ర ఏ ముద్ర ఆ దేవతకు సంబంధించి అది చేసినంత ఫలితం వస్తుంది. ఎందుకని ఎట్లా వస్తుందని అంటే, మీరు ఇక్కడ శబ్దం పంచదశి గాయత్రితో ఆ దేవతను అనుసంధానం చేసినప్పుడు ఆ ముద్రా దేవత ఖచ్చితముగా సరెండర్ అవ్వాలి. చైతన్య స్వరూపాన్ని ఉల్లంఘించటం దుర్లభం కాబట్టి. సరే, పురుష రూపంలో ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందండి అంటే, ఖడ్గ కేటధర వీర వరదా భయహస్తక ధ్యేయ నిత్యం మహారౌద్ర సర్వ విఘ్న నివారకా. పురుష రూపంలో ఉన్నప్పుడు. స్త్రీ రూపంలో ఎలా ఉంటుందంటే, మొన్న గతంలో చెప్పడం జరిగింది మీకు గతం వీడియోలో. ఈ పురుష రూపంలో ముద్రాశక్తి ఉన్నప్పుడు అలా ఉంటుంది, స్త్రీ రూపంలో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రికి వచ్చేసరికి సపరేట్గా ఇందులో ఇవి ఉంటాయి. విడిగా ఆ దేవతకు ఒక మంత్రం ఉంటుంది. ఈ పురుష స్త్రీ రెండూ కలిసిన ఏక రూపము. దీన్ని అర్ధనారీశ్వర తత్వం అంటుంటారు కదా చాలామంది భౌతిక ప్రపంచంలో. అలా ఈ ముద్రా దేవతకు కూడా అర్ధనారీశ్వర తత్వం ఉన్నప్పుడు ఏమంటారు? ఓం ఐం ద్రాం ద్రీం క్లీం బ్లూం సహ క్రోం హెక్ సఫ్రం హౌసం ఐం. ఈ రూపం ఈ యొక్క బీజాక్షరపరంగా ఉంటుంది అప్పుడు. కాబట్టి ముద్రలు ఎవరైనా సరే, మేము ముద్రలో మాకు తేత కావట్లేదండి, తెలియట్లేదండి, వాళ్ళు ఒక రకంగా చెబుతున్నారు, వీళ్ళు ఒక రకంగా చెబుతున్నారు అంటే, ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి చేసుకుంటే మీకు ఆ యొక్క అనుమానాలన్నీ పోతాయి. శృతి ప్రామాణికం ఇది.